ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని భవానీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ వద్ద నో స్టాక్ బోర్డు తగిలించడంతో గ్యాస్ కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు గంటల తరబడి అక్కడే వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా తొనిగండ్ల గ్రామానికి చెందిన ఓ మహిళ తాను 6 నెలలకోసారి బుక్ చేసుకున్న గ్యాస్ రాదని సిబ్బంది చెప్పడంతో ఏజెన్సీ వద్దే బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి గ్యాస్ కొరత లేదని ప్రజలకు ధైర్యం ఇచ్చినప్పటికీ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముకుంటూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. బుకింగ్ విషయంలో సిబ్బంది నిర్లక్ష్య సమాధానంపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఇది గ్యాస్ లేకుంటే ఎట్లా బతకాలి పిల్లలు? ఇప్పుడు స్కూల్లో పోయేటోళ్ళు అది రాసుకొస్తేనే మేము ఇస్తామని వాళ్ళన్న బట్టి ఇంటి ముంగడికి వచ్చినాక ఇదా కిత్తకి చెమ్మైనవ్వకి చెమ్మైనవ్వ 6 నెలలు బుక్ చేస్తే వస్తలేదు అందులో తీసుకోలే. 6 నెలలు అయిపోయింది. మళ్ళీ బుక్ చేసిన తర్వాత కూడా డెలివరీ అయిపోయిందని వస్తుంది మెసేజ్. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ ఆఫీస్కి చూపిద్దామా వస్తే గ్యాస్ ఆఫీస్ లేదు, వచ్చి 1 అవర్ అవుతుంది, ఇంతవరకు ఓపెన్ లేదు. ఇంట్లో గ్యాస్ లేవు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు. రాశారు ప్రభుత్వం గ్యాస్ కొరత లేదు అంటారు. వీళ్ళు ఎందుకు పని చేస్తారో అర్థం అవుతలేదు. కాళ్ళ పిల్లలు పుట్టిండ్రు, మరి వాళ్ళకి పాలు ఎట్లా కాగబెట్టాలి, నేను ఎట్లా పోయాలి సారు? ఇద్దరి మీద అయితలేదు బుక్. ఇప్పుడు అప్పుడు సర్పంచ్ ఎక్కినప్పుడు నుంచి మాట్లాడుతున్నా సారు, గ్యాస్ మొన్న ఓపెన్ చేసినా వస్తలేదు. వీడికి రమ్మని చెప్పారు కొనియాల అతనిపేట అవతల కొనియాల. నిన్న 2 మట్టు వచ్చినాయి, నుంచి సిలిండర్ కోసం వస్తున్నాను. ఫస్ట్ రోజు వస్తే కేవైసీ ఓటీపీ పేరు మీద రిటర్న్ పంపించారు. ఆ రోజు స్టాక్ అవైలబుల్ ఉంది. మళ్ళీ తర్వాత రోజు వచ్చినా కానీ నో స్టాక్ అని అవైలబుల్ పెట్టారు. కేవైసీ చేయించిన ఓటీపీ కూడా తీసుకొచ్చినాం. ఈరోజు మార్నింగ్ రమ్మని చెప్పారు. ఈరోజు మార్నింగ్ వస్తే మార్నింగ్ నుంచి క్లోజ్ చేసింది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. గోడౌన్లో స్టాక్ ఉన్నా కానీ సిలిండర్లు ఇవ్వట్లేదు. డీలర్లు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద ఎలాంటి చర్య తీసుకోవాలో చూడండి. ప్రభుత్వం ఏమో ప్రకటనల మీద గ్యాస్ అయిపో చాలా అవైలబుల్ ఉంది, ఎట్లాంటి ఇబ్బందులు లేవని చెప్పి ప్రకటన ఇస్తున్నారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. డీలర్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేశారు. షట్టర్ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు.